హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ నుంచి 8 మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఈ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే కనుక ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. చూడండి, ప్రూవ్ దట్ cos 3π/4 plus x minus cos 3π/4 minus x ఈక్వల్ టు -√2 sin x అని మనం ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ మనకి ప్రూవ్ దట్ అని కనిపించగానే అయితే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకుని సమ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏమి ఇచ్చాడు మనకి cos 3π/4x మైనస్ cos 3π/4 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఇది cos c మైనస్ cos d ఫార్ములా. అంటే ఇక్కడ c అనేసరికి 3π/4 ప్లస్ ఎక్స్ మొత్తం c అవుతుంది. అండ్ అలాగే 3π/4 మైనస్ ఎక్స్ మొత్తం అనేది d అవుతుంది. ఇది కొంతమందికి కాలేజెస్లో ఫార్ములా cos x మైనస్ cos y అని కూడా చెప్తున్నారు. మీరు ఎలా చెప్తే అలా ఫార్ములా నోట్ చేసుకోండి, ఓకేనా. cos c మైనస్ cos d ఈక్వల్ టు -2 sin c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2 ఈజ్ ద ఫార్ములా, ఓకేనా. ఐ రిపీట్ అగైన్, cos c మైనస్ cos d ఈక్వల్ టు -2 sin c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2. సో హియర్ -2 ఇంటూ sin, ఇదంతా c కదా, 3π/4 ప్లస్ ఎక్స్, తర్వాత d యాడ్ చేయాలి కదా, ప్లస్ d అన్నప్పుడు ప్లస్ 3π/4 మైనస్ x/2. హియర్ x క్యాన్సిల్. అండ్ అలాగే సైన్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ 3π/4 మైనస్ ఎక్స్ రాస్తారు. కానీ ఇక్కడ మనం మైనస్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్, ఓకే, అండర్స్టూడ్, /2. ఇప్పుడు మనకి -2 సైన్ 3π/4 ఇంటూ 2 కదా, ఇది మనకి ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. 3π/4 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది కదా. లేదంటే ఇక్కడ మనం 2 రాసుకుని డినామినేటర్లో 2 రాసుకుని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. హియర్ ఆల్సో సేమ్ అలాగే ఇక్కడ మనకి 3π/4 క్యాన్సిల్ అవుతుంది. ఇట్స్ 2x, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇట్స్ sin x. ఇక్కడ 3π/4ని నేను అంటే ఇప్పుడు 3π/4ని పై మైనస్ π/4 కింద రాసుకోవచ్చా. దీన్ని మనం ఎల్సిఎం చేసుకుంటే 4π మైనస్ π/4 ఎంత వస్తుంది, మళ్ళీ 3π/4 అంటే 180 sin 180 మైనస్ తీటా కింద రాసుకున్నాం మనం. సో -2 sin π మైనస్ π/4 ఇంటూ sin x. sin π మైనస్ x వాల్యూ ఎంత, sin x. సో ఇక్కడ మనకి -2 sin π/4. sin π/4 వాల్యూ ఎంత, 1/√2. ఇప్పుడు √2 డినామినేటర్లో ఉంది కాబట్టి రేషనలైజ్ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఏం చేయాలి, √2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో -2 ఇంటూ √2/√2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఎంత, 2 క్యాన్సిల్, -2√2 sin x ఈక్వల్ టు RHS, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి.